పేరెంటింగ్ అంటే పోలీసింగ్ కానే కాదు. అదో గొప్ప కళ. పిల్లల మనసు దెబ్బతినకుండా, గాయపడకుండా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ విత్ కేర్ అన్నంత సున్నితంగా ఉండాలి. పాత తరం నుంచి జెన్సీ దాకా వస్తున్న అనేక మార్పుల్లాగానే పేరెంటింగ్లోనూ కొత్త పోకడలు వస్తున్నాయి. పేరెంటింగ్లో కేరింగ్కే పెద్దపీట వేయాలి అని అంటున్నారు. పిల్లల ఆలోచనలు, అవకాశాలు అన్నీ మారిపోతున్న ఈ సమయంలో పాత పద్ధతులు వర్కౌట్ అవుతాయా? ఇంతకు జెన్జీ పేరెంటింగ్ ఎలా ఉండాలి? నేటి పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఏం కోరుకుంటున్నారు? బుద్ధి సెప్పువాడు గుద్దితేనేమయ్య. ఈ సామెత అర్థం కాలేదు కదా, అక్కడికే వస్తున్నా. విసనకర్ర తిరిగేస్తే దారికొస్తారు, ఎక్కాలు సరిగ్గా చెప్పకుంటే తొడపాశం తప్పదు. ఇలాంటి పదాలకు ఇప్పుడు కాలం చల్లిపోయింది. పాత తరంలో పేరెంటింగ్లో క్రమశిక్షణకే ప్రాధాన్యమిచ్చేవారు. 4 బాధితేనే పిల్లలు బుద్ధిగా చదువుకుంటారన్న ధోరణి పాత తరం వాళ్ళది. స్కూల్లో మాస్టారు బెత్తం పట్టుకున్నారంటే పిల్లలు గజగజ వణికిపోయేవారు. ఇంట్లో చెప్పాలంటే అదో భయం, ఇంకో 4 తగిలించండి మాస్టారు అంటారేమో అని. సరే, దేశకాల పరిస్థితులను బట్టి మన చర్యలు సక్రమమో అక్రమమో అవుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా మాస్టార్లు బెత్తం పట్టుకుంటామంటే కుదరదు. పేరెంట్స్ పిల్లల్ని కాసింత తిట్టినా పరిణామాలు తీవ్రంగా మారిపోతున్నాయి. ఇప్పటి ప్రపంచంలో పిల్లల పెంపకం పద్ధతులు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా 1997 తర్వాత పుట్టిన తరాన్ని జెన్జీ అని పిలుస్తున్నాం. ఈ తరం పూర్తిగా డిజిటల్ ప్రపంచంలో పెరుగుతోంది. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నీ వారి రోజువారీ జీవితంలో భాగమవుతున్నాయి. అందుకే ఈ తరం పిల్లలను పెంచడం కూడా పాత తరాల కంటే భిన్నంగా ఉండాలి. పిల్లలను కేవలం నియంత్రించడం కాదు, అర్థం చేసుకోవడం, మార్గనిర్దేశం చేయడం పేరెంటింగ్ లక్షణాలుగా మారాలి. పాత తరాల పెంపకంలో ఇది చేయాలి, అది చేయకూడదు అనే ఆదేశాత్మక ధోరణి ఎక్కువగా ఉండేది. కానీ జెన్జీ పిల్లలు ప్రశ్నిస్తారు. ఎందుకు, ఎలా అనే సందేహాలకు ఖచ్చితమైన సమాధానం ఆశిస్తారు. కాబట్టి తల్లిదండ్రులు ఆదేశించడం కాదు, పిల్లలకు కారణాలు చెప్పడం, చర్చించడం ప్రారంభించాలి. సంభాషణాత్మక పేరెంటింగ్ జెన్జీకి అత్యంత అవసరం. జెన్జీ పిల్లలు మానసికంగా చాలా సున్నితంగా ఉంటారు. పాతతరం పిల్లల్లా పెద్దలు తిట్టినా 4 కొట్టినా తుడిచేసుకుని పోయే రకం కాదు. వీరు భావోద్వేగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. ఒత్తిడి, ఆందోళన అన్నిటికీ మించి వారు అనునిత్యం జీవించే సోషల్ మీడియా ప్రభావం వల్ల చాలాసార్లు మానసిక ఒత్తిడితో పాటు కుంగుబాటుకు లోనవుతారు. పిల్లల్లో ఈ డిప్రెషన్ మోడ్ చాలా ప్రమాదం. సకాలంలో ఆ స్థితిని గమనించకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అందుకే తల్లిదండ్రులు పిల్లల మాట వినాలి, వారి భావాలను నిర్లక్ష్యం చేయరాదు. సమస్యలు చిన్నవైనా పెద్దవైనా గుర్తించాలి, గౌరవించాలి. జెన్జీ పిల్లలకు ఎమోషనల్ సపోర్ట్ అనేది చాలా అవసరం. ఈ తరం తల్లిదండ్రులకు డిజిటల్ ప్రపంచంపై కనీస అవగాహన ఉండాలి. ఎందుకంటే జెన్జీ పిల్లల జీవితంలో స్మార్ట్ ఫోన్, గేమింగ్, సోషల్ మీడియా పెద్ద పాత్ర పోషిస్తున్నాయి. వాటిని పూర్తిగా నిషేధించడం కంటే సరైన మార్గంలో ఉపయోగించే విధానాన్ని అలవాటు చేయించాలి. పిల్లల స్క్రీన్ టైంకు పరిమితులు పెట్టాలి. ఇంటర్నెట్ భద్రత గురించి చెప్పాలి. సోషల్ మీడియా ప్రభావం గురించి అవగాహన కల్పించాలి. దీన్నే డిజిటల్ లిటరసీ పేరెంటింగ్గా చెబుతున్నారు. జెన్జీ పిల్లలు సృజనాత్మకంగా ఆలోచించాలనుకుంటారు. కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కావడం వారికి ఇష్టం ఉండదు. పేరెంట్స్ కూడా పిల్లల్లో కొత్త ఆలోచనలకు ప్రోత్సాహం ఇవ్వాలి. వారికి ఏది ఇంట్రెస్టో గుర్తించాలి. కళలు, క్రీడలు, సైన్స్ తదితర విభిన్న రంగాల్లో అభివృద్ధి చెందేందుకు అవకాశాలు కల్పించాలి. అయితే జెన్జీ పిల్లల్ని కాలికి వదిలేయాలా? వారెలా పోతున్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదా? ఇది పిల్లల్ని ఓవర్ సెన్సిటైజ్ చేయడం కాదా అని కొందరికి అనిపించవచ్చు. నిజమే, తప్పును గుర్తించాల్సిందే. అయితే శిక్ష దగ్గరే ఆలోచించాలి. జెన్జీ పిల్లలకు కఠిన శిక్షల కంటే సహనంతో చేసిన మార్గనిర్దేశం ఎక్కువ ప్రభావం చూపుతుంది. పిల్లలు తప్పు చేస్తే ఎలా, ఎందుకు జరిగిందో వివరించాలి. దాన్ని ఎలా సరిదిద్దుకోవచ్చో నేర్పాలి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో బాధ్యత పెరుగుతుంది. తాము చేసిన తప్పు తీవ్రత అర్థమై మరోసారి జరగకుండా జాగ్రత్త పడే అవకాశం లభిస్తుంది. పిల్లల్ని మందలించే ముందు ఇంట్లో పెద్దలు తమ ప్రవర్తన ఎలా ఉందో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రుల మాటల కంటే వారి ప్రవర్తనని ఎక్కువగా అనుకరిస్తారు. అందుకే పిల్లలకు నీతులు చెప్పే ముందు తల్లిదండ్రులు వాటిని ఆచరణాత్మకంగా అనుసరించాలి. సమయపాలన పాటించాలి. ఇతరులను గౌరవించాలి. పరోక్షంగా ఎవరిని నిందించరాదు. ఇలా చేయగలిగితే పిల్లలు అప్రయత్నంగా పాటిస్తారు. అన్నిటికీ మించి పిల్లలకు ఖచ్చితంగా సమయం ఇవ్వాలి. బాధ్యతలు, డ్యూటీల పేరిట
తల్లిదండ్రులు బిజీ అయిపోతే పిల్లలకు వారికి మధ్య గ్యాప్ అనేది పెరిగిపోతుంది. జెన్జీ పిల్లలను పెంచడం అంటే కేవలం క్రమశిక్షణ నేర్పించడం కాదు, వారిని అర్థం చేసుకోవడం, స్నేహంగా ఉండడం, మార్గనిర్దేశం చేయడం. సాంకేతిక ప్రపంచంలో వేగంగా మారుతున్న ఈ తరాన్ని తల్లిదండ్రులు ప్రేమతో, సహనంతో, అవగాహనతో మార్గనిర్దేశం చేస్తే వారు విజయులవుతారు.